జామ్స్ కెమెరాన్ అనగానే మనకు అన్నీ గుర్తొస్తా ఉంటాయి అద్భుతమైన సినిమాలన్నీ. ప్రస్తుతం 'అవతార్' సీజన్ నడుస్తుంది. ఎందుకు 'అవతార్‌కి' ఇంత పెద్ద విశిష్టమైన పేరు? అసలు ఎందుకు జేమ్స్ కెమెరాన్ అనే అతనికి ఇంత గుర్తింపు అంటే, ఇప్పటివరకు 43 సంవత్సరాలయింది ఆయన దర్శకుడిగా తన ప్రయాణం స్టార్ట్ చేసి. ఈ 43 సంవత్సరాల్లో కేవలం అతను తీసింది 10 సినిమాలు. 10 సినిమాలు 1982 నుంచి ఆ టైంలో తీస్తున్నారు. విచిత్రం ఏందంటే ఆ 10 సినిమాలు నేను చూసాను. అంటే అంత గొప్ప సినిమాలు, అంత మైల్‌స్టోన్ వరల్డ్ మొత్తానికి దగ్గర చేసే అలాంటి సినిమాలు అతను తీశారు. ముఖ్యంగా తన మొదటి సినిమా 'పిరానాస్'. ఆ 'పిరానాస్' తర్వాత కూడా 1, 2, 3, 4 అలా వచ్చినాయి. 'పిరానా 2'కి మొట్టమొదటి సినిమాగా దర్శకత్వం వహించారు జేమ్స్ కెమెరాన్. ఆ జేమ్స్ కెమెరాన్ తర్వాత తర్వాత చేసిన సినిమానే 'టెర్మినేటర్'. ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్ అనగానే అందరికీ తెలుసు. ఎంత పెద్ద స్టార్ అని. ఆ 'టెర్మినేటర్' తర్వాత 'ద టెర్మినేటర్ 2' కూడా ఈయన దర్శకత్వం వహించారు. అలాగే 'ట్రూ లైస్' సినిమా కూడా జేమ్స్ కెమెరానే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఇంక అందరూ కూడా ప్రపంచం అందరూ కూడా మెచ్చుకున్న సినిమా ఒకటి ఉండింది. ఆ సినిమా పేరే 'టైటానిక్'. 1997లో వచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత 2009 దాకా ఆయన మళ్ళీ సినిమా తీయలేదు. ఆ సినిమానే 'అవతార్'. ఆ 'అవతార్' తర్వాత 'అవతార్ ద వే ఆఫ్ వాటర్' అనే ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఇలాగా 3 సీరీస్‌లను తీసుకొచ్చారాయన. సినిమాని మనం హిట్టు, ఫ్లాపు ఇట్లా ఉంది, అట్లా ఉందని చెప్పే అంత పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అదొక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలనుకునే ఒక మనుషులు సెపరేట్‌గా ఉంటారు. ఆ లోకాన్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్ళు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అందుకే 'అవతార్' సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5.